ధర్మస్థలలో జీపీఆర్ టెక్నాలజీ గేమ్ చేంజర్ అవుతుందేమో అనిపిస్తుంది. జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడర్. ఇది ఏంది అని అంటే బేసిక్గా మనము ఇప్పుడు కింద ఏముందో తెలుసుకోవాలంటే తవ్వుతాం కదా, అట్లా తవ్వకుండా పైనుంచే స్కాన్ చేయగలిగే ఒక రాడర్ అన్నట్టు. ఈ రాడర్ని వాడాలి అని ఒక అప్పీల్ పెట్టడం జరిగింది. ఈ జీపీఆర్ని తీసుకొచ్చి చూడాలి, స్కాన్ చేయాలి అనే అప్పీల్ ఎవరు పెట్టిండ్రు అని అంటే సుజాత భట్ ఉంది కదా, అనన్య భట్ వాళ్ళ మమ్మీ. సో సుజాత భట్ వాళ్ళ లాయర్ ఎవరైతే మంజునాథ్ గారు ఉన్నారో ఆయన అప్పీల్ చేసుకున్నాడు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈరోజు ఈ మిగతా 3 స్పాట్లు కూడా చూసిన తర్వాత ఏం దొరకలేదు అని అంటే ఆ వ్యక్తి ఎవరైతే మాస్క్ మ్యాన్ ఉన్నారో ఆయనను కూర్చోబెట్టి మళ్ళీ రీఇంట్రాగేషన్ చేయాల్సి వస్తుంది. రీఇంట్రాగేషన్ చేసినప్పుడు ప్రాసెస్ అంతా కూడా డిలే అయిపోతుంది. ఆయన నిజంగా చెప్తున్నాడా, గుర్తుండి చెప్తున్నాడా, గుర్తులేక చెప్తుండే, ఇదంతా తెలుసుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి ప్రాసెస్ అంటే చాలా చాలా ప్రొలాంగ్ అయిపోతుంది. దానివల్ల ఈ జీపీఆర్ని వాడాలి, చూడాలి అని చెప్పేసి దానికి అప్పీల్ చేసుకున్నాడు మంజునాథ్ అనే అడ్వకేట్. ఇప్పుడు కోర్టు సిట్కి డైరెక్షన్ ఇవ్వాలి, తర్వాత సిట్ స్టేట్ గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ చర్చలు జరపాలి, అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి. దానికి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం 1 month పడుతుంది, మాక్సిమం ఒక 4 months పట్టొచ్చు అని అంటున్నారు. మరి ఈ రాడార్ ధర్మస్థలకు రానికి ఇంత టైం పడుతుంది కదా, ఇంత టైం వెయిట్ చేయాలంటే ఎందుకు అని అంటే దీని టెక్నాలజీ ఎలాంటిది అని అంటే 1972లో అమెరికా మూన్ మిషన్ లో వాడింది. అపోలో మూన్ మిషన్ లో ఈ రాడార్ ని వాడడం జరిగింది. దీన్ని వాడి మూన్ సర్ఫేస్ కింద ఏమేం మెటీరియల్స్ ఉండేనో, మెటల్స్ ఉండేనో ఇవన్నిటిని కూడా కనుక్కుందనమాట. అండ్ అంతేకాకుండా దీన్ని అలబామా యుఎస్లో చాలా హిస్టారిక్ సమాధులు ఉంటాయి కదా, అవి ఏన్షియంట్ టైమ్స్వి, అట్లాంటి సమాధులు ఎక్కడున్నాయో తవ్వితే పగిలిపోతే ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా పైనుంచేలే దీంతో ఈ రాడార్ని వాడే అవి ఎక్కడున్నాయో తెలుసుకున్నారు. ఈ జీపీఆర్ టెక్నాలజీ 1 feet నుంచి 175 feet వరకు కిందికి స్కాన్ చేయగలుగుతుంది. అది ఇట్ డిపెండ్స్, వాటరా లేకపోతే సాయిలా లేకపోతే ఐసా అనే దాన్ని బట్టి ఎక్కడైనా వాడచ్చు. దాన్ని బట్టి ఇది కింద వరకు స్కాన్ చేస్తుంది అనమాట. సో ఈ జీపీఆర్ అలాంటి టెక్నాలజీ కాబట్టి ఈ ధర్మస్థల తవ్వకాల్లో వాడాలి అని అనుకుంటున్నారు.